గడిచినటువంటి కొన్ని వారాలుగా మనము ఆత్మపూర్ణుడైనటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడు, ఆ ఆత్మపూర్ణుడైనటువంటి క్రైస్తవునిలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అంటే ఆ వ్యక్తి యొక్క ప్రాక్టికల్ లైఫ్లో ఏమి ప్రస్ఫుటంగా కనబడతాయి అనే విషయాన్ని మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో నుంచి మనం ధ్యానించడం ప్రారంభించాం. అంటే స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అంటే ఏంటి అనే ఈ విషయాలు మనము ఏమాత్రము లోతుల్లోకి మనం వెళ్ళక మునుపు మనం ఏం నేర్చుకున్నామంటే ఆత్మపూర్ణులై ఉండుడి అని అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు ఆజ్ఞ జారీ చేశాడు. ఇది సూచన కాదు, ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ అండ్ ఇట్ ఈస్ అ వర్బ్. అండ్ ఇది ఉండడం ప్యాసివ్ వాయిస్లో ఉంది, కానీ అంటే మనం చేయాల్సింది ఏమీ లేదు, కానీ ఆయన చేసిన దానికి మనము రైట్ వేలో స్పందించాలి, ఈ బాధ్యత మన మీద ఉంది అనే విషయాలు మనం మాట్లాడుకుంటూ చాలా క్షుణ్ణంగా దీన్ని ఫౌండేషన్ వేసుకున్నాం. అంటే ఆత్మపూర్ణుడై ఉండడం అనేది నాకు ఒక ఆప్షనా కాదు, నేను ఛాన్స్ తీసుకోవచ్చా, నాకేమైనా చాయిస్ ఉందా? నో, ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాటను మనం ధ్యానిస్తూ, ఇది ఒకసారి జరిగేటటువంటి అనుభవమో అనుభూతో సంఘటనో సంభవమో కాదు, ఇది కాన్స్టెంట్గా మనము కాన్షియస్గా మనంతట మనం ఇష్టపూర్వకంగా చేయాల్సినటువంటి జరిగించాల్సినటువంటి కార్యక్రమము. ఇది ఒక ప్రక్రియ, ఇది జీవిత విధానం అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఇలా తెలుసుకుంటూ మనం ఏం నేర్చుకున్నామనంటే, అసలు ఆత్మపూర్ణులై ఉండాలి అనంటే మొట్టమొదట మనము ఆత్మ చేత నింపబడ్డాము, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాము, పరిశుద్ధాత్ముడు మనలో స్థిర నివాసం చేస్తున్నాడు అనేది మొదట గుర్తించాలి అనే విషయం నేర్చుకున్నాం. ఎప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు నా లోపల స్థిర నివాసం చేస్తున్నాడు? పాపము గురించి నన్ను ఒప్పించాడే అప్పటి నుండి. అందుకనే ఈ పాపమును గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పించిన తర్వాత ఆ ఒప్పుకున్న నన్ను రక్షణ అనే స్వాస్థ్యము పొందినటువంటి నా స్వాస్థ్యమును అదే పరిశుద్ధాత్ముడు ముద్రించాడు కూడా. నన్ను పాపమును గురించి ఒప్పించి నీతిమంతునిగా నన్ను తీర్చడంలో తన పాత్రను పోషించిన పరిశుద్ధాత్ముడు, ఎప్పుడైతే నేను విమోచింపబడి నేను ఒప్పుకొని నీతిమంతునిగా తీర్చబడ్డానో, ఆ తీర్చబడినటువంటి ఆ రక్షణను పరిశుద్ధాత్ముడు సీల్ కూడా చేసేసి దానికి ఒక గ్యారెంటర్గా, అంటే సంచకరువుగా ఆయనే ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, విమోచింపబడినటువంటి నేను ఒకానొక దినాన మహిమపరచబడతాను. కానీ ఆ మహిమపరచబడడానికి మరి ఏముండాలి? ప్రొవైడెడ్ ఇఫ్ ఐ మెయింటైన్ అ శాంక్టిఫైడ్ లైఫ్. విమోచింపబడినటువంటి నేను, అంటే రిడీమ్ అయినటువంటి నేను, నీతిమంతునిగా తీర్చబడిన నేను ఒకానొక రోజున మహిమపరచబడతాను. ఎప్పుడు అది జరుగుతుంది అని అంటే, నీతిమంతునిగా ఆరోపించబడ్డాను నేను, పేరు పెట్టబడిన నేను ఆ నీతిని అనుసరించి పరిశుద్ధముగా జీవిస్తే, అంటే రక్షింపబడిన నేను నా రక్షణను కొనసాగిస్తే రక్షింపబడతాను. అంటే మీరు రక్షింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. నేను రక్షింపబడిపోయానా? కాదు, నాకు రక్షణ అనుగ్రహించబడింది. దాన్ని ఏమంటాము? విమోచించబడ్డాను, నీతిమంతుడని పేరు పెట్టబడ్డాను. ఆ పేరు పెట్టబడినటువంటి నేను, విమోచింపబడిన నేను అనగా లోకము నుండి, పాపము నుండి, అపవాది యొక్క
క్రియలు అనగా అవిధేయత నుండి డిటాచ్ చేయబడ్డాను. ఈ యొక్క మూర్ఖులగు ఈ తరము వారికి వేరై అన్నాడు చూసారా పేతురు గారు. అలాగ నేను వారి నుంచి వేరయ్యాను, డిటాచ్ అయ్యాను, విడిపోయాను. దీన్నే విమోచన అన్నాం. అంటే ఇక నేను ఏమాత్రము అపవాది యొక్క క్లచెస్లో కానీ, పాపము యొక్క బంధకాల్లో కానీ, మరలు కొల్పబడి ఈడవబడేటటువంటి అపస్మారక స్థితిలో కానీ నేను లేను. పాపము ఇక నా మీద ఏలడానికి అవకాశం లేదు. బికాస్ ఐఎమ్ రిడీమ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. పాపము నా మీద ఏదైతే దోషారోపణ చేసిందో, ఏదైతే నాకు ఒక శిక్షావిధి కలుగజేసిందో దానిలో నుంచి నేను విడిపించబడ్డాను. పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు నాలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కదా, ఆయన నన్ను పవర్ ఆఫ్ సిన్ నుండి కాపాడుతూ ఉంటాడు. సో ఐఎమ్ సేవ్డ్, ఐఎమ్ బీయింగ్ సేవ్డ్, ఐ విల్ బీ సేవ్డ్. నేను రక్షణ పొందాను, నాకు రక్షణ అనుగ్రహించబడింది. ఇప్పుడు నేను రక్షణ పొందుతూ ఉన్నాను. ఒకానొక దినమున అంతం వరకు సహిస్తే నా పరిపూర్ణమవుతుంది. సో పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు, ఏం కార్యం చేస్తున్నాడు అని అంటే, ఊరికనే క్రైస్తవుల మీదకి దిగొచ్చి వాళ్ళని విలవిల్లాడించి వారి నోరు వారికే తెలియకుండా కంట్రోల్ తప్పి ఇలాంటి ఒక ఎక్స్టసీ, ఒక తెలియనటువంటి ఒక రకమైనటువంటి మైమరిచిపోయినటువంటి ఒకలాంటి విచిత్రమైనటువంటి అనుభూతి, భావోద్రేకాలు వీటన్నిటికీ మూల కారణంగా పరిశుద్ధాత్మను చిత్రీకరించారు. కానీ పరిశుద్ధాత్ముడు చాలా లోతైన, బలమైన, గాఢమైన, స్థిరమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ వచ్చాడు, జరిగిస్తూ ఉన్నాడు, జరిగిస్తాడు. సో ఈ క్లచెస్ నుంచి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపిస్తూ ఉండగా ఇదే మాటను కొరింథీయులకు రాస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మ చేత విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడి మీలో పరిశుద్ధాత్మ స్థిర నివాసం చేస్తున్నాడు కదా. అంటే యు ఆర్ ఇన్డ్వెల్ట్ బై ద హోలీ స్పిరిట్ కదా, యు ఆర్ బ్యాప్టైజ్డ్ బై ద హోలీ స్పిరిట్ కదా. అండ్ ఆ హోలీ స్పిరిట్ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా అన్నాడు అనమాట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. అంటే తిరిగి జన్మించిన వారితోటి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, డూ యూ నాట్ నో, ఏం తెలియాలి మాకు అని అంటే, మిమ్మల్ని విడిపించినటువంటి పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? మాలో నివసించి ఏం చేస్తున్నాడు? ఆయన మాతోనూ మాలోనూ నిత్యము ఉంటాడు. ఎందుకుంటాడు? ఇదిగో ఇలా చెప్పుకున్నామే, కొన్ని భావోద్రేక పూరితమైనటువంటి కార్యాలు మా ద్వారా చేయించి మాకు పూనకం వచ్చిందహో అని చెప్పి ప్రచారం చేయడానిక? కాదే. మరి ఆయన ఎవరు? ఆయన అల్లరికి కర్త కాదు. ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుంది? సమస్తము క్రమము, మర్యాద. మరి అదేంటి? ఆత్మ పొందిన వాళ్ళు మర్యాద తప్పిపోయి క్రమం లేకుండా చివరికి పాస్టర్ గారు కూడా ఏమండి సాయంకాలం దాకా బోధించారంటే ఆత్మ నడిపింపమ్మా అంటాడు. అంటే ఇంకా దానికి ఒక క్రమము, పద్ధతి ఏముండదు. ఏంటంటే ఈరోజు ప్రోగ్రాం అన్నాం అనుకోండి, ఆరాధనలో ఏముందండి? ఆత్మ నడిపింపు. అంటే ఆత్మ ఉన్న చోట ఏమని చూపించారు మనకి? క్రమం ఉండదు, మర్యాద ఉండదు. కుర్చీలన్నీ క్రమం తప్పిపోతాయి, కార్పెట్లన్నీ చిరిగిపోతాయి, జనాలు ఇక్కడ నుంచి ఆ చివరి దాకా దొల్లేసి మొత్తం అంతా క్రమరహితంగా చేసేసి ఆత్మలో ఏముంది? స్వాతంత్రం ఉంది అని నిరూపిస్తారు. విచ్చలవిడితనాన్ని స్వాతంత్రం అనరే. ఆత్మలో స్వాతంత్రం ఉంది అని అంటే అర్థం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నిన్ను విడిపించి, నిన్ను విమోచించి, నిన్ను నడిపిస్తున్నటువంటి నీవు బంధకాల్లో ఉండవు, భయంలో ఉండవు, భీతిలో ఉండవు. ఏం జరిగిపోతుందో, నేను ఏమైపోతానో, నా భవిష్యత్తు ఏంటో అనేటటువంటి భయంలో ఉండవు. యు విల్ ఎంజాయ్ ద ఫ్రీడమ్ అండ్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు అనుగ్రహించు సమాధానము, దేవుడు అనుగ్రహించు ఆనందము, దేవుడు అనుగ్రహించు స్వాతంత్రాన్ని పరిశుద్ధాత్ముడు నీలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే యు విల్ లివ్ ఇన్ జాయ్,
యు విల్ లివ్ ఇన్ ఫ్రీడమ్, యు విల్ లివ్ ఇన్ డివైన్ పీస్ విచ్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. నీకు కాదు, ఎవరికి అర్థం కానటువంటి సమస్త జ్ఞానములకు మించినటువంటి క్రీస్తు సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావు. దీన్ని స్వాతంత్రం అన్నాం, దీన్ని స్వాతంత్రం అన్నాం. స్వాతంత్రము అంటే విచ్చలవిడితనము, విశృంఖలత్వం కాదు. నో, నేను ఎవరికి ఏం లెక్కపరి చెప్పక్కర్లేదు, నేను ఎవరికి బాధ్యుని కాదు, అది కాదు స్వాతంత్రం అంటే. నో, అది కాదు స్వాతంత్రం అంటే. సో పరిశుద్ధాత్ముడు చాలా అమోఘమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఎవరు చేయలేనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆయన మనల్ని విమోచించాడు, నీతిమంతులుగా మనకు పేరు పెట్టాడు. మహిమ పొందే లోపు పరిశుద్ధులముగా మనము జీవించాలి. ఇది మన వల్ల కాదు, ఇది మన వల్ల కాదు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులముగా జీవిస్తున్నటువంటి మనము అనేకులకు క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి. ఇది కూడా మన వల్ల కాదు. ఇక్కడ మనకి ఒక డివైన్ ఎనేబుల్మెంట్ కావాలి, ఒక దైవికమైనటువంటి సామర్థ్యం కావాలి, ఒక దైవికమైనటువంటి శక్తి మనల్ని నడిపించాలి. ఆ దైవికమైనటువంటి శక్తి మనల్ని స్వాధీనపరచుకోవాలి. ఆ దైవికమైన శక్తి యొక్క ఆధీనంలోనికి మనం వెళ్ళాలి. ఆ దైవికమైనటువంటి శక్తి చేత మనము నియంత్రించబడాలి. శక్తి అంటున్నాను కదా అని చెప్పి మీరు పరిశుద్ధాత్ముడు ఒక శక్తి అనకండి. శక్తి అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే, అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన దేవత్వంలో ఒకడు. ఆయన తన ప్రభావము, తన అధికారము, తన ఆధిపత్యము, తన స్వాధీనంలో, తన శక్తి చేత మనల్ని నడిపించడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అలౌ చేయాలి. దాన్ని మనం ఏమన్నామంటే ఆత్మపూర్ణులై ఉండుట అన్నాం. ఆత్మపూర్ణులు అంటే ఆత్మపూర్ణులు కాదు, ఆత్మపూర్ణులు అంటే ఆత్మపూర్ణులు. హోప్ యు అండర్స్టాండ్. నిన్ను స్వాధీనపరచుకొని అంటే అలాగని చెప్పి పరిశుద్ధాత్మ నీ మీద బలాత్కారాలు చేయడు. ఏమంటున్నాడు? ఆత్మచేత విమోచింపబడిన నీవు ఆత్మకు అప్పగించుకోవాలి. ఆత్మపూర్ణులై ఉండు. ఇది నువ్వు చేయాల్సిన పని. ఇది నడిపించడము, నిన్ను ఆ స్వాధీనపరచుకోవడం, ఇవన్నీ ఆయన చేస్తాడు. కానీ ఎప్పుడు జరుగుద్ది అది? నీవు అలౌ చేయాలి. సో మనం చేసే పని ఏంటంటే యాక్సెప్ట్ చేసి ఆయన్ని అలౌ చేయడం మనం చేసే పని. దాన్ని ఏమన్నాడంటే ఆత్మపూర్ణులై ఉండుట అన్నాడు. ఇది ఖచ్చితంగా మీరు చెయ్యాలి. చేయకపోతే విమోచింపబడిన మీరు పరిశుద్ధులాగా జీవించలేరు. విమోచింపబడినటువంటి మీరు మిమ్మల్ని విమోచించిన వాని గూర్చి సాక్షిగా మీరు బ్రతకలేరు. ఇది మీ వల్ల కాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలోనికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఇది ఆజ్ఞ. మరి ఆత్మపూర్ణుడై జీవించేవాడు ఎలా ఉంటాడు? అడపదడప అప్పుడప్పుడు అమావాస్యకి, పౌర్ణానికి, ఆదివారం, శుక్రవారం అతడు గందరగోళం చేస్తూ ఏదో శక్యము కానటువంటి అనుభూతిలో మనుషులందరినీ కూడా గగ్గోలు పెట్టి ఏదేదో చేస్తుంటాడు. కాదు 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 అక్కడి నుంచి మనం చూస్తున్నాం. ఏం చేస్తాడు? ఆత్మపూర్ణమైనటువంటి క్రైస్తవుడు ఆచరణాత్మకంగా అంటే తన ప్రాక్టికల్ లైఫ్లో ఎలా కనబడతాడు అంటే, ఎలాంటి సిమ్టమ్స్ కనబడితే ఇతడు ఆత్మపూర్ణుడు అయినట్లు లెక్క, అది మనం చూస్తున్నాం. ఆత్మపూర్ణుడు అని అంటే కొన్ని లక్షణాలు కనబడాలి అని పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మపూర్ణులై ఉండుడి అనేటటువంటి ఒక ఇంపరేటివ్, ఒక ఆజ్ఞ, ఒక క్రియ, ఒక వర్బ్ని అది మరి నువ్వు నిజంగా అది నెరవేర్చాలి అని అంటే నీ లోపల ఏం కనబడాలి అని కొన్ని పార్టిసిపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఇలా ఉంటే నువ్వు ఆత్మపూర్ణుడు అయినట్లు లెక్క. అంటే మళ్ళీ జాగ్రత్తగా గమనించండి, అది చేస్తే నువ్వు ఆత్మపూర్ణుడు అవుతావు కాదు. నువ్వు ఆత్మపూర్ణుడు అయితే నీలో నుంచి అది కనబడుతుంది. ఐ క్లియర్? అంటే అలా చేస్తే ఆత్మపూర్ణుడు కాదు. నువ్వు నిజంగా ఆత్మపూర్ణుడు అయితే నీలో నుంచి ఆ లక్షణం కనబడుతుంది అని మనం మాట్లాడుకుంటూ మొదటి లక్షణాన్ని మనం ఏం చూసాము అని అంటే అడ్రస్సింగ్ వన్ అనదర్. ఆత్మపూర్ణుడైన వాడిలో నుంచి ఏం కనబడతాయంట?
ఇతరులను అడ్రస్ చేస్తాడంట. అంటే ఇతరులను హెచ్చరిస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ఆతిథ్యం ఇస్తాడు. ఎరా తమ్ముడు చెప్పు అంటాడు. వాళ్ళతోటి సహవాసంగా కలిసికట్టుగా ఒక సమాజముగా బ్రతకడానికి ప్రయత్నిస్తాడు. అంతేగాని ఒంటరితనము లేకపోతే నామానాన్ని నేను అని ఎక్కడో దూరంగా సెక్లూడెడ్గా ఐసోలేటెడ్ లైఫ్ బ్రతకడు. ఎందుకంటే అటువంటి దుస్థితి ఆత్మపూర్ణమైనటువంటి వాడికి ఉండదు. ఎవరి జోలికి నేను వెళ్ళమ్మా, ఐఎమ్ వెరీ ఏమంటారు రిజిడ్ అండ్ చాలా నా బతికేంటో నేను బతుకుతాను, నా జోలికి ఎవడు రావద్దు, నేను ఎవడు జోలికి వెళ్ళను. ఇలాంటి బిడియము, భయం, ఏమైపోద్దో, నలుగురిలో తిరిగితే నలుగురిలో మాట కలిపితే ఏమైపోద్దో అనేటటువంటి ఆ ఇన్సెక్యూర్ ఐసోలేటెడ్ లైఫ్లో ఉండడు. ఎందుకుండడు? ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది కదా. ఈ విషయం కూడా మనం తెలుసుకున్నాం. అలాగని చెప్పేసి నేను అందరిలో కలవలేనండి, నేను అలాగా కలుపుకోరు మనిషిని కాదండి, నేను ఇంట్రోవర్ట్ అండి. ఇంట్రోవర్ట్ అనేటటువంటి నీ యొక్క స్వభావం. మన ప్రకృతి సంబంధమైనటువంటి స్వభావాల్ని అనుసరించి మనం బ్రతకమే. మరి అలాగని మన ప్రకృతి సంబంధమైనటువంటి స్వభావాలు పోతాయా? పోవు. మరి ఏం చెయ్యాలి? క్రీస్తుకు విరోధమైన ప్రతి ఆలోచనను చెరపట్టి అరెస్ట్ చేసి దాన్ని క్రీస్తు స్వాధీనంలోకి తేవాలి కదా. అది నా పని. అలాగే ఆత్మ యొక్క ఆధీనంలోనికి నా టెంపర్మెంట్స్ అన్నీ కూడా, నా టెంపర్మెంట్ ట్రైట్స్ అన్నీ కూడా నేను తీసుకురావాలిగా. నేను ఇంతే, నేను పుట్టినప్పటి నుంచి ఇంతే, మా ఇంటా వంట ఇంతే, మా అమ్మ నాన్న ఇంతే, నేనంతే అనడానికి కుదరదే. వాటన్నిటి నువ్వు తీసుకురావాలి కదా. దాన్నే ఏమంటారు? స్పిరిట్ కంట్రోల్డ్ లైఫ్ అంటారు కదా. నాకు ఏదైనా తేడా వస్తే తిక్క రేగిపోద్ది కదా. ఆ తిక్కను నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి తెస్తే నువ్వు ఆత్మపూర్ణుడవైన క్రైస్తవుడివి. తేకుండా నీకున్నటువంటి స్వభావాలు ప్రకృతి సంబంధంగా మీ అమ్మ నాన్న నుంచి, మీ తాత నుంచి, ముత్తాతల నుంచి వచ్చినటువంటి స్వభావాల్ని మేమింతే, మా జాతి ఇంతే, మేము ఇలాగే, మా బ్లడ్ అంతే అంటే నీ బ్లడ్ ఇంకా మారలేదని అర్థం. నీ DNA స్ట్రక్చర్ ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదని అర్థం. అంటే నువ్వు ఇంకా బార్న్ అగైన్ అవ్వలేదని అర్థం. అలాగంటారండి. మరి బార్న్ అగైన్ అయిన వాళ్ళు పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తుంటాడు కదా. మరి ఆ పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నప్పుడు ఒరే రాజుగా ఇలా ఉండడానికి వీల్లేదు అని లోపల నీ నుంచి అంటుంటాడు కదా. అంటుంటాడు కానీ ఆయన నేను తొక్కేస్తుంటాను. మరి అదే దాన్ని ఏమంటాం? ఆత్మను ఆర్పకుడి. అనేక సార్లు అలా చేసేసరికి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆత్మపూర్ణులు కాకుండా జీవించడం అంటే ఏంటి? నీలో నివసిస్తున్న నువ్వు నడిపించడానికి పద్దాక లేస్తున్నటువంటి పరిశుద్ధాత్మను కూర్చో నాన్నగారు నీకు తెలియదు కానీ అంటే కొంచెం ఒక వయసు వచ్చిన పిల్లలు ఏమంటారు? ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా మాట్లాడుతుంటే ఊరికా నాన్నగారు నీకు తెలియదు కానీ అంటారు. మనకి తనుకొచ్చేస్తుంటాం. నాకా అనాలనిపిస్తుంది. కానీ మనం ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా మనం నొక్కేస్తాడని చెప్పి మనం ఏం చేస్తాం? మౌనంగా అలా ఉండి లోపల ఏం చేస్తుంటాం? కుర్రోడు మాటింటలేదండి అని దుఃఖపడుతూ ఉంటాం. పరిశుద్ధాత్ముడి కార్యక్రమం కూడా సేమ్. ఆయన ప్రతిసారి మనల్ని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటాడు. మనము ఇగ్నోర్ చేసిన ప్రతిసారి ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. అంటే నా స్వభావ రీతులు కొన్ని ఉంటాయి, కానీ అవి నేను అభ్యాసం చేస్తున్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నానా అంటుంటే ఎస్ వాట్ షుడ్ ఐ డూ అని అంటే కంట్రోల్ అని అంటే ఇదిగోండి, ఇది క్రైస్తవ జీవితం. అపోస్తలుడైన పౌలు అంటాడు, దినదినము నేను చనిపోవచ్చున్నాను. నా లోపల వేరే నియమం పనిచేస్తుంది. ఆ నియమం నన్ను నువ్వింతే, నువ్వేంటనుకుంటున్నావు అంటుంది నన్ను. ఆ నియమం నన్ను ఏమంటుందంటే నన్ను ప్రొవోక్ చేస్తుంది. నువ్వా తగ్గేది? నువ్వెందుకు దిగాలి? నువ్వెందుకు అంటుంది. ఆ నియమము క్రీస్తు నియమానికి విరోధంగా నా లోపల పోరాటం చేస్తుంది. అయ్యో, ఈ దేహంలో ఉన్నటువంటి ఈ నియమం నుంచి నన్ను విడిపించగలవాడు ఎవడు? అలాగే నేను పైకి పరిగెడతానా? పాతాళంలోకి వెళ్తానా? అక్కర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాప నియమం నుంచి నన్ను విడిపించాడు. ఆ పాప నియమము నా మీదకి ఏమాత్రము ఆధిపత్యం చేయాల్సిన అవసరం నాకు లేదు. అయితే నేను ఒక తీర్మానం తీసుకొని నన్ను నేను పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే ఆయన టేక్ ఓవర్ చేస్తాడు.
మనము ప్రపంచాన్ని టేక్ ఓవర్ చేయడం కాదు, పరిశుద్ధాత్ముడు మనల్ని టేక్ ఓవర్ చేయడానికి ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇలా. అప్పుడు జనాలు ఏం మాట్లాడతారంటే, స్వభావరీత్యా అతని ఇంట వంట ఉన్న లక్షణాలను చూస్తే ఈ వ్యక్తి ఇలా ఉండడం అనేది అసాధ్యం, అయితే ఇతడు ఆత్మపూర్ణుడు. ఇది సాక్ష్యం. నేను తిరిగి జన్మించాను, నా లోపల పరిశుద్ధాత్ముడు జీవిస్తున్నాడు, నేను నా స్వభావ లక్షణాల ప్రకారంగా నేను అలాగా అవబోతున్నప్పుడు అలా పరిశుద్ధాత్ముడు నన్ను బాబు అంటున్నాడు. కొన్నిసార్లు నా వల్ల కాదేమో అనిపిస్తుంది, కానీ నేను పరిశుద్ధాత్మకు నన్ను నేను లోబర్చుకుంటాను. బికాస్ ఆత్మపూర్ణులై ఉండుడి అనే ఆజ్ఞను నేను పాటిస్తాను, ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు. అది పాటిస్తేనే నేను పరిశుద్ధునిగా జీవించగలుగుతాను, అలా జీవిస్తేనే నేను మహిమపరచబడతాను. ఇది తీర్మానం, ఇది ఇట్స్ అ డెసిషన్, ఇట్స్ నాట్ అ రెజల్యూషన్, ఇట్స్ అ సాలిడ్ డెసిషన్ బీయింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో ఎలా బతుకుతాడు? సమాజంలో కలిసికట్టుగా ఒకని కొరకు ఒకడు అన్నట్టుగా బతుకుతాడు. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అనేటటువంటిది భావ వ్యక్తీకరణలో వ్యత్యాసాలు మాత్రమే. ఒకరు బేర్ మీద పడిపోయి కలివిడిగా ఉంటారు, కలివిడిగా ఉండకపోయినా చేయాల్సింది చేస్తారు. అంటే భావ వ్యక్తీకరణతో సంబంధం లేదు. ఒకరినొకడు అంటూ తోటి వారిని నువ్వు పట్టించుకుంటున్నావా లేదా, అడ్రస్ చేస్తున్నావా లేదా. అండ్ మరొక లక్షణం మనం నేర్చుకున్నాం ఏంటి అని అంటే, ప్రభువుకు పాడతారు, ప్రభువుని గూర్చి ఇతరులకు ఒకరికొకరు పాడతారు. అంటే పాడేవారిగా ఉంటారు. నువ్వు పాడట్లేదు అంటే నువ్వు ఆత్మపూర్ణుడైన క్రైస్తవుడివి కాదు. అదేంటండి మన స్వరం బాగలేదు, వాక్యం అందుకే ఏమంటుంది? హృదయముతో పాడమంటుంది. ఇవన్నీ కూడా మనము పోయిన వారమే నేర్చుకున్నాం కాబట్టి వాటి గురించి నేను ఎక్కువ చెప్పను. హృదయముతో పాడాలి. అందరూ చెప్పండి ఇలాగా, ప్రభువుకు పాడాలి, ప్రభువుని గూర్చి ఒకరితో ఒకడు పాడాలి. పర్లేదు చెప్పండి, గుర్తుంది మీకు. ప్రభువుకు పాడాలి, ప్రభువును గూర్చి ఒకరితో ఒకడు పాడాలి. మళ్ళీ పాడాలి అని అంటే సందర్భం వచ్చినప్పుడు పాడాలి, ఉత్సవాలు జరిగినప్పుడు పాడాలి, క్రిస్మస్కి పాడాలి కాదు. పాడుచు కీర్తించుచు, మళ్ళీ ఇది కూడా ఏంటిది? లైఫ్ స్టైల్, కాన్స్టెంట్ లైఫ్ స్టైల్, కంటిన్యూస్ లైఫ్ స్టైల్. పాడుచు కీర్తించుచు ఉండాలి. ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి, హృదయంలో నుంచి. కాబట్టి ఆత్మపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే ఆవేశపూరితమైనటువంటి ఒక డెమాన్స్ట్రేషన్, ఒక ప్రదర్శన కాదు, కానీ ఆచరణాత్మకమైనటువంటి జీవిత విధానం. ఈరోజు మనము మరొక మాట మనం చూద్దాం. 20వ వచనంలోనికి రండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట, 3 పదాలు అక్కడ ఉంటాయి, వాటిని స్పష్టంగా మనం చదివే ప్రయత్నం చేద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మళ్ళీ ఇది కూడా కంటిన్యూస్, చెల్లించుడి కాదు, చెల్లించుచు. ఓకే, ఎలాగంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. ఇది మొదటి మాట. రెండవది ఎల్లప్పుడూ. ఓకే, రెండవది సమస్తమును గూర్చి, మూడవది ఎల్లప్పుడూ. ఇంగ్లీష్లో చెప్తే ఇది కొంచెం స్పష్టంగా ఉంటుంది. ఏంటి అని అంటే ఫర్, ఓకే, ఫర్ ఆల్ థింగ్స్, ఫర్ ఆల్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అంటే అర్థం ఏంటి అని అంటే, చాలా జాగ్రత్త వినండి. ఆయన చేసినట్టు, బోధించినట్టు
ఓకే, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినట్టు బోధించినట్టు కార్యములు నెరవేర్చడానికి ఆయన సిలువలో ఒక కార్యాన్ని సంపూర్తి చేశాడు కదా. ఇప్పుడు వినండి, ఆయన బోధించి చేసి సంపూర్ణము చేశాడు చూసారా. ఆయన పేరిట అంటున్నామని అర్థం. అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేన్ని బట్టి చెల్లిస్తామండి? నాకు ఇల్లా వాకిలా ఉద్యోగమా వ్యాపారమా ఆరోగ్యమా ఏముందండి? అందుకు కాదండి. ప్రభు అయిన మన ప్రభు అయిన అంటే తిరిగి జన్మించే ప్రతి వాళ్ళు కూడా యేసు ప్రభు అని ఒప్పుకున్నాం కదా. సో మాట్లాడుతున్నాడు, నా ప్రభు అయిన యేసు బోధించినట్టు చేసినట్టు నెరవేర్చినటువంటి దాని ఆధారంగా నా జీవితంలో ఏమేమైతే ఒనగూరినాయో వాటిని బట్టి తండ్రి అయిన దేవునికి థ్యాంక్ యూ డాడ్ అంటూ ఉండండి. అర్థమైందా? కాలేదా? అర్థమైంది? ఉదయాన్నే లేచి దేవుని స్తుతించాలంట. ఏముందని స్తుతిద్దామండి? ఏముందా? ఏం చేశాడు ఆయన అంటే దాని గురించి అవగాహన లేదనమాట. అది ఇప్పుడు ఏమంటాడు అని అంటే నెక్స్ట్ సమస్తమును గూర్చి ఇంకా ఎల్లప్పుడు అనేది టైం, ఆల్వేస్, ఫర్ ఆల్ థింగ్స్. ఆల్వేస్ అంటే ఇక వేరే దేవుని స్తుతించని కృతజ్ఞతాస్తుతులు చెల్లించని టైం మన జీవితంలో మన దినములో అసలు ఉండదన్నమాట. ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాట చెప్పండి, మనం మళ్ళీ తర్వాత దాని గురించి స్టడీ చేద్దాం. థ్యాంక్స్కి వ్యతిరేకం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వ్యతిరేక పదం ఏంటి? బిబ్లికల్ అని మాట్లాడదాం. ఏంటి? గెస్ చేయండి. సరే, ఇశ్రాయేలుని జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి బదులు ఏం చేశారు? దాన్ని కంప్లైనింగ్ అంటాం అన్నమాట. ఏంటండి? కంప్లైనింగ్, గ్రంబ్లింగ్, మర్మరింగ్. సో థ్యాంక్స్ అనేది ఏంటి అని అంటే పొందిన దానికి కృతజ్ఞత కలిగి ఉండడం అన్నమాట. పొందిన దానికి కృతజ్ఞత చెప్పడం కాదు. కొందరు థ్యాంక్స్ చెప్పలేరు, కానీ వాళ్ళ ప్రాక్టికల్ లివింగ్లో దే విల్ షో దట్ గ్రాటిట్యూడ్. ఎందుకు నేను దీన్ని చెప్తున్నానంటే గివింగ్ థ్యాంక్స్ అంటే నాట్ సేయింగ్ థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నో, బీయింగ్ థ్యాంక్ఫుల్ అన్నమాట. గెటింగ్ మీ? ఓ థ్యాంక్ యూ బ్రదర్ అంటే కృతజ్ఞతాపూర్ణుడని కాదు. లోపల తన్నుకొస్తున్నటువంటి కృతజ్ఞత భావానికి ఒక గెస్చర్, ఒక ప్రొనౌన్సియేషన్ జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగినంత మాత్రం నీకు లోపల కృతజ్ఞత ఉన్నట్టు కాదు. ఇది జరగనంత మాత్రం నీ లోపల కృతజ్ఞత లేనట్టు కాదు. కృతజ్ఞతాపూర్వకమైన జీవిత విధానం అనేటటువంటిది ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ మియర్ యాక్షన్ ఆర్ అ సింపుల్ వర్డ్స్. తండ్రి అభీష్టము కుమారుడు నెరవేర్చాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రోత్సహిస్తాడు. సో పరిశుద్ధాత్ముడు పురికొల్పగా, పరిశుద్ధాత్ముడు బోధించగా, పరిశుద్ధాత్ముడు నడిపించగా, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా, ఇదిగో యేసుక్రీస్తు వారు నెరవేర్చిన ఈ కార్యమును బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దీనికి మనం ఏ విషయాల్లో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఏమైనా అడ్డం అవి అది అన్నమాట మాట్లాడుతున్నాడు. ఎల్లవేళలా అంటే టైం, ప్రతి విషయమందు సర్కమ్స్టాన్సెస్ అన్నిటిలో
అంటే సమస్తములో అని అంటే మనకు కలిగిన వస్తువులు, తర్వాత స్థితిగతులు ఇలాంటివి అన్నమాట. ఇవే వాటితో సంబంధం లేకుండా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి అని అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు కుమారుడు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసినప్పుడు తండ్రికి థ్యాంక్స్ చెప్పండి. హల్లెలూయా. మనమందరము తిరిగి జన్మించాం, మనమందరము రక్షణ పొందాం, మనందరిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు, మనందరిని పరిశుద్ధాత్ముడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, సంబంధమైన ఒకే పానీయము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనక అరణ్యంలో సంహరించబడిరి. ఎందుకంట ఇప్పుడు 9వ వచనంలోనికి రండి. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. ఏం చేశారంట? శోధించి సర్పం వలన. మీరు సనగకుడి. కృతజ్ఞతాస్తుతులకు వ్యతిరేక పదం ఏంటండి? సనగడం. ఏమంటున్నాడు? వాళ్ళ గురించి చెప్పి ఏమంటున్నాడు? మీరును సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వాళ్ళ గొడవ నాకెందుకండి చెప్తున్నాడు కింద. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమునందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. హలో, హెచ్చరిక ఏంటంటే, ఆజ్ఞ ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హెచ్చరిక ఏంటంటే సనక్కండి అని పెద్ద చరిత్ర చెప్పాడు. వాళ్ళలో కొందరు సనిగి సర్పం చేత నశించారు, సంహారకుని చేత సంహరించబడ్డారు. 11వ వచనం వరకు మీరు చదివితే ఆ మాటలు స్పష్టంగా కనబడతాయి. మళ్ళీ రోమాపత్రికలోనికి వద్దాం. రోమాపత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 18 నుంచి 32 వచనాలు చదువుకోండి. ఇక్కడ 18వ వచనం చదువుతున్నాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదియో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంటే దేవుడు ఏం చెప్పాడో ఏం చేశాడో అదంతా కూడా క్లియర్, ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. వారి మధ్య తెలియపరచబడి ఉన్నది, బయలుపరచబడి. ఎందుకనగా దేవుని గురించి విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులైరి మరియు వారు దేవునిని ఎరిగియు. ఇక్కడ మనల్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అందరు చదువుతారా మాట? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గనక వారి వాదముల యందు ఏమయ్యారండి? వ్యర్థులయ్యారు. డోంట్ డిబేట్, డోంట్ గ్రంబుల్, డోంట్ మర్మర్. అవును, దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, అదే ఇది అన్నారు, నిజమేనండి. మరి ఏదండి? వాదనలు పెట్టుకోకండి. వాదముల యందు నిరర్ధకం అయిపోతారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో జరుగుతుంది అంతా ఏంటంటే, దేవుడు మనల్ని గో అండ్ విన్ ద సోల్స్ అంటే జనాలు దే ఆర్ ట్రయింగ్ టు విన్ ద డిబేట్స్. ఒక ఆయన నన్ను పిలిచాడు, ఆయన మీరు రావాలన్నాడు. నేను చెప్పాను, ఐఎమ్ నాట్ కాల్డ్ టు విన్ ద డిబేట్స్, ఐఎమ్ కాల్డ్ టు విన్ ద సోల్స్. దానికే టైం లేదు. ఇంకా డిబేట్లలో గెలవడానికి నాకెక్కడ టైం ఉందిరా నాయన, నేను రానని చెప్పాను. వారి వాదముల యందు ఏమవుతారంటే నిరుత్తరులైరి. ఇంకా మీరు ముందుకెళ్ళి ఇంకా మీరు 32వ వచనం వరకు చదువుకోండి. నేను కొన్ని విషయాలు చదువు. వారి అవివేక హృదయం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందును బట్టి వాళ్ళు ఏమైపోయారు? నంబర్ 1 వ్యర్థులైరి, నంబర్ 2 అవివేకులయ్యారు, నంబర్ 3 అంధకారం అయిపోయింది వారి హృదయము, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైపోయారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చేశారు, విగ్రహారాధికులుగా మారిపోయారు. అంటే ఆయన చేసినట్టు బోధించినట్టు నెరవేర్చినటువంటి
కార్యమును గురించినటువంటి అవగాహన లేక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి హృదయము లేక, సణుగుతూ కంప్లైంట్ చేస్తూ వాదనలు పెట్టుకుంటూ ఉంటే చివరికి ఏమవుతాడు అని అంటే లోపలంతా అంధకారం అయిపోయి, వాదనలలో నిరర్థకం అయిపోయి, మనసు క్యాలస్ అయిపోయి ఏమవుతారంటే చివరికి వారి నిగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఇదే నా దేవుడు అంటారనమాట. అదంతా కాదండి, మా అమ్మే నా దేవుడు, మా పాస్టర్ గారే మా దేవుడు, మా చర్చే మా దేవుడు, కంటికి కనబడినోడు ఎక్కడ దేవుడు, ఆయన కంటికి కనబడేవాడే దేవుడు అని ఇలా తయారవుతారు. కృతజ్ఞత లేకపోవడం చాలా డేంజర్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అవగాహన ఉండాలి. నువ్వు తిరిగి జన్మించావు, నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు, కానీ ఆ పరిశుద్ధాత్ముడు చేసే బోధ నీకు అర్థం కావడం లేదు. త్వరగా కొన్ని స్క్రిప్చర్ చూపించి నేను ముగిస్తాను. త్వరగా కొన్ని స్క్రిప్చర్ చూపిస్తాను. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో శక్తి ఎలా ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, దానికంటే ముందు 100వ కీర్తన 4వ వచనం చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని సన్నిధికి ద్వారాన్ని తెలుస్తుంది. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. సణుగుతా కంప్లైంట్ చేస్తా దేవుడి దగ్గర రాకండి. నో, మనం ఏం చేస్తాం, దేవుడి దగ్గర రావడమే ఫస్ట్ నోట్ ఎలా ఉంటుందంటే, ప్రభా వాడిని చూడు, వీడిని చూడు, వీడిని చూడు, వాడిని చూడు, నన్ను ఇలా చేశాడు, అలా చేశాడు, అలా చేయాలి. ఆపు. గేట్ ఓపెన్ అవ్వాలంటే ముందు ఏం చెయ్యాలి? అలాగని చెప్పేసి మనోళ్ళు గేట్ ఎలా ఓపెన్ చేస్తారు తెలుసా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, పరిశుద్ధుడు పరిశుద్ధ. ఇది కూడా కృతజ్ఞత కాదు. నీ పదాలు కృతజ్ఞత పదాలే పలుకుతున్నావు, కానీ నీ హృదయంలో ఏముంది? ముందు ఈ గేట్ కొట్టేస్తే ఆ తర్వాత లోపల ఉన్నదంతా కక్కేద్దాం అనేది. నీ హృదయ వైఖరి చాలా ఇంపార్టెంట్. అయినను, ఈ మాట నాతో చెప్పండి, ఏంటండి? అయినను. కానీ అందంట కృతజ్ఞత. కానీ అంటే సనుగుడు అనమాట. వద్దాం అనుకున్నాను కానీ, ఇద్దాం అనుకున్నాను కానీ, చేద్దాం అనుకున్నాను కానీ, ఇదంతా ఏంటి? కంప్లైంట్. వద్దాం అనుకున్నాను, పరిస్థితులు కుదరలేదు, అయినను. కానీ మానేయండి. మీరెంత కానీ అంటే అంత గూని వస్తుంది, జాగ్రత్త. కానీలు మానేయాలి. ఏమనాలి? అయినను. ఇది బైబిల్. ఇది అయినను నా విమోచకుడు సజీవుడనియు. ఇదిగో బైబిల్లో ఉన్న విశ్వాసాలు ఎలా ఉన్నా, నేనేమి నా సొంత మాటలు చెప్పట్లేదండి, బైబిల్లో ఉన్న మాటలు. అయినను, అయినను అనేది బిబ్లికల్ టర్మినాలజీ. కానీ ఇది నిరుత్సాహం, కృతజ్ఞత లేని. చేజళ్ళే శిలువలో చచ్చిపోయాడు, కానీ మా ఇల్లు చూడ ఎలాగ ఏడుతుంది. ఇదిగో కానీ మా ఇల్లు, మా పరిస్థితి ఇలా ఏడిసినా, అయినను ఆయన చేసిన కార్యమును బట్టి నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకు స్తుతించాలంటే ఆయన స్తుతిస్తా ఉంటే ఆయన హ్యాపీగా ఉంటాడా? కాదు. యెహోవాను స్తుతించటం వలన నూతన బలం పొందుతాం. యెహోవా యందు ఆనందించటం వలన నూతన బలాన్ని పొందుతాం. యు అండర్స్టాండ్? ప్రైజ్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. ఎందుకంటే ఆ లోపల స్తుతించే జీవితం లోపల దేవుడు చేసిన కార్యముతోటి నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఆయన వలన నీకు బలం వస్తుంది. యెహోవా యందు ఆనందించటం వల్ల బలము పొందుడి. ఆయన నందు ఆనందిస్తే బలం వస్తుంది. కాబట్టి గేట్స్ ఎలా ఎంటర్ అవ్వాలి? ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని సనుగుతున్నారు వాళ్ళు. భోజనం పెడదామండి, కానీ ఇప్పుడు పట్టణంలోనికి పోయి తేడానికి టైం లేదు, అవదు అని అంటే ఆయన అంటున్నాడు, అయినను 5 రొట్టెలు 2 చేపలు ఉన్నను. అక్కడ ఆయన ఏం చేశాడు చూద్దాం ఒకసారి. ఏం చేశాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మీకు కథ అంతా తెలుసు కాబట్టి నాకు కథ చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారి జీవితంలో ఏం జరిగిందో చూడండి. 6వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. యేసు ఆ రొట్టెలు పట్టుకొని, ప్రభా 5,000 మంది స్త్రీలు పిల్లలు ఉన్నారు ప్రభా, ఇంకా 400 మంది ఉన్నారు ప్రభా, నువ్వే మాకు అందరిని పోషించాలి ప్రభా, నీ కాళ్ళు మొక్కుతాను ప్రభా, నీకు దండం పెడతా, గట్టిగా ప్రార్థన చేయడమా అన్నాడా? ఆహా, ఏమన్నాడు?
ఎందుకంటే మన కార్యం జరగాలంటే వెనకాల ఈ స్త్రీలు గట్టిగా లబోదిబో అనాలి. ఎంత లబోదిబో అంటే ఇక్కడ దెయ్యం అంత భయపడి నేను చిన్న మాట పో అని అలా టచ్ చేయగానే దెయ్యం పోద్ది. ప్రభావం అంతా ఇక్కడ నుంచి రావాలి. బాబోయ్, ఈరోజు క్రైస్తవులు చేసి ఈ వేషాలు ఏవి బైబిల్లో లేవండి బాబు. వాళ్ళని పట్టుకొని మీరు క్రైస్తవులు అని చెప్పి మీరు ఏలాడకండి. ఆయన ఏమైనా డ్రామా చేశాడా? ఆయన చెప్పండి, చదవండి అందరూ చదవండి. 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే 10,000 మందికి భోజనాలు పెట్టాలి, 5 రొట్టెలు ఉన్నాయి ప్రభు అని ఎవడన్నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాడా? ఏడుతారు కదా అసలు. ఈరోజు మీకు ఒక చిన్న సూత్రం చెప్పమంటారా? మీ చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న రిసోర్స్ ఏముందో దానికి థ్యాంక్స్ చెప్పండి. అది మల్టిప్లై అయ్యి 5,000 మందికి భోజనం పెడుతుంది. థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ విల్ హెల్ప్ ద థింగ్స్ మల్టిప్లై. యేసుక్రీస్తు వారి జీవితం నుంచి ఒక పాఠం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలోనికి రండి ఈసారి. ఇక్కడ లాజరు చచ్చిపోయాడు. ఇందాకన్నా కొంచెం ఉన్నాయి, ఇందాక లిమిటెడ్ రిసోర్సెస్, ఇప్పుడు మొత్తం డెడ్. బిజినెస్ డెడ్, రిలేషన్షిప్స్ డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డెడ్ కండిషన్. అక్కడేమంటున్నాడు చూడండి, యేసు కన్నీరు కార్చి మోకరించి బొర్లాడి తన్లాడి ఆ కన్నీటి ప్రవాహం సమాధిలోనికి వెళ్ళగా ఆ కన్నీరు టచ్ అయ్యి లాజరు లేచెను. ఉన్నాయి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అక్కడ ఉన్నాయా? చూడండి ఒకసారి ఏం చేశాడు. 11వ అధ్యాయం 41వ వచనం చదవండి. యేసు కనులు పైకెత్తి, చూసారా, అంటే తండ్రి అయిన దేవునికి యేసు కనులు పైకెత్తి, తండ్రి బాబా ఈవెన్ ఇన్ డెడ్ సిచ్యువేషన్స్ ఏం చేస్తున్నాడు? తండ్రి, నీవు నా మనవి విన్నావు, థ్యాంక్స్. అసలు నేను ప్రేయర్ కూడా చేయక్కర్లేదు, కానీ ఇదిగో వీళ్ళ కోసం చేస్తున్నాను అన్నాడు. అని థ్యాంక్ యూ లార్డ్ అని లాజరస్ థ్యాంక్స్ చెప్పేసాను అని అంటే ఈవెన్ డెడ్ సిచ్యువేషన్స్ కేమ్ ఇన్ టు లైఫ్. సణిగితే సచ్చింది మురిగిపోద్దండి, సణిగితే కొంచెం ఏమున్నది ఇంకా మొత్తం నీరు గారిపోద్ది. లెర్న్ ద లెసన్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అలాగే ఆయన మనము ప్రతిసారి చేస్తున్నటువంటి ప్రభురాత్రి సంస్కారం, అంటే ఆయనే చనిపోబోతున్నాడు, ఆయన శరీరం అర్పించబడుతుంది, ఆయన రక్తం చిందింపబడుతుంది. ఆ సందర్భంలో లూకాసు వార్త 22వ అధ్యాయం 19-20 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఆయన రొట్టెని ఎత్తుకొని ఏం చేశాడు? ఆయన రొట్టెని ఎత్తుకొని, అసలు నేనైతే అక్కడ ఉంటే నేను ఏం చేస్తానంటే, ఒరే ఈ రొట్టె నా శరీరం లాంటిదిరా, రేపు నన్ను నీరు చేస్తారా, నా కోసం ప్రార్థన చేయండి రా, నిద్రపోతారేంటిరా అంటాను నేను. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరము. విత్ థ్యాంక్స్ చేశాడు ఆ పని. ఒకవేళ సనుగుతా కనుక సిలువ ఎక్కుంటే సిలువ నిరర్ధకం అయిపోయి ఉండేది. ఏంటో నాయన ఈ పనికి మనలో కొంచెం నువ్వు అనవసరంగా నన్ను చంపేస్తున్నావు అని కనుక ఆయన ఏడుతూ పని చేశాడంటే ఆ పని నీరు గారిపోయి ఉండేది. ఆయన విత్ థ్యాంక్స్ ఆ పని చేశాడు. ఎలాగా? ప్రభువా, నా ప్రజలను నేనే రక్షించడానికి నాకు అవకాశం ఇచ్చావు, అందుకే నాకు యేసు అని పేరు పెట్టావు. థ్యాంక్ యూ లార్డ్. అంత మాత్రమే కాదు, ఈ పని గనక నేను నెరవేరిస్తే మహిమలో నన్ను చేర్చుకుంటావు, అన్ని నామముల కంటే పైనామం నాకు ఇస్తావు, క్రీస్తుగా నన్ను అభిషేకిస్తావు. నెరవేర్చబోడబోయే కార్యము గురించి అవగాహన ఉంది. ఈ కార్యము నెరవేర్చబడితే కలుగబోయే మహిమను గురించి కూడా అవగాహన ఉంది. కాబట్టి ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి. ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నామంటే అవగాహన లేదు మనకి. ఇదొక రీజన్. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నామంటే భౌతిక విషయాలు, అంటే మన పరిస్థితులు, మన కాలాలు, మన స్థితిగతులు ఆధ్యాత్మిక విషయాల్ని ఓవర్టేక్ చేసేస్తున్నాయి. ఇంకో సందర్భం చూద్దాం. పౌలు శీలలు ఎక్కడున్నారు?
మంచే కదా చేశారు వాళ్ళు ఏం చేయలేదు కదా, తప్పు ఏం చేయలేదు కదా, చెడు ఏం చేయలేదు కదా. మంచి చేసినందుకు అపోస్తలుల 16వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, అది కూడా మంచి చేసినందుకు వాళ్ళని చెరసాల్లో వేసి, లోపల చెరసాల్లో వేసి బొండ బిగించారు. చప్పలు కొట్టడానికి చేతులు ఖాళీ లేవు, అటు ఇటు తిరిగి గంతులు వేయడానికి కాళ్ళు ఖాళీ లేవు. వారు పాడుచు కీర్తించుచు ఉన్నారంట. అక్కడ వారు కీర్తనలు పాడుచుండగా ఖైదీలు వినుచుండిరి. అంటే డెఫినెట్లీ వాళ్ళు ప్యాథోస్ పాడట్లేదు అనమాట. వాళ్ళు ప్యాథోస్ పాడట్లేదు. అంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఎత్రా శీల ఎత్రా పోలని దురవస్థలలో ఒంటరినై అంటలేదన్నమాట. ఏమంటున్నారండి? అలా అంటే ఎవడు వినే అవకాశం లేదు. ఎందుకంటే మధ్యరాత్రి వేళ కదా. మధ్యరాత్రి వేళ నిద్రలో ఉన్నోళ్ళు లేచి, ఒరే ఏంట్రా, వాళ్ళు ఉన్న పరిస్థితులు ఏంటి, ఈ టైం ఏంటి చూసారా? సమస్తమును గూర్చి అన్ని విషయంలో ఎల్లవేళలా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువును స్తుతిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. విడుదల దొరికింది. ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కొద్దిగా ఉన్నవి విస్తరిస్తాయి, మృతతుల్యమైనవి జీవంలోకి వస్తాయి. విడుదల విమోచన కలుగుద్ది ఎప్పుడు? వెన్ వి మెయింటైన్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అనేది అన్ యాటిట్యూడ్ టు మెయింటైన్. అదొక హృదయ వైఖరి, అది నాట్ మియర్ వర్డ్స్. నో, ఏమో దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు కదా, నాకు ఏడుపు వచ్చిన హల్లెలూయా స్తుతి మహిమ. కాదు 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 ఇట్స్ అన్ యాటిట్యూడ్. ఏం చేయాలి? ప్రాక్టికల్గా చెప్తున్నాను. దేవుని యొక్క సంకల్పం, యేసుక్రీస్తు వారు నెరవేర్చిన కార్యం, పరిశుద్ధాత్ముడు నీలో పురికొల్పుతుండగా దాన్ని ధ్యానించి, ఎస్ మై లార్డ్, ఇవి మారవుగా. ఏ టైం అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ విషయమైనా ఇది మారదుగా. తరువాత నీవు నన్ను మహిమలో చేర్చుకుందు. ఫర్ దాట్, దీన్ని బట్టి నేను కంప్లైంట్ చేయడం బదులు దీన్ని బట్టి నేను స్తుతించడం నేర్చుకుంటాను. ఐ చూస్ టు గివ్ థ్యాంక్స్. ఐ చూస్ నాట్ టు గ్రంబుల్ అండ్ మర్మర్ అండ్ కంప్లైన్. హల్లెలూయా. ఒక మాట చదివి మనం ముగించేద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. అందరూ తీయండి, అక్కడ అందరం చదువుదాం. ఆత్మపూర్ణుడైన క్రైస్తవుడు అంటే మీకు ఎలాగ అర్థమవుద్ది? ఎలా అర్థమవుద్ది చెప్పండి, ఎలా అర్థమవుతుంది? ఆయన ఎల్లప్పుడూ అన్ని విషయములలో సమస్తమును గురించి ఏం చేస్తుంటాడు? బాబాయ్ కదపకండ్రా బాబాయ్ని, కదిపేయమంటే సినిమా కష్టాలు చెప్తూ ఉంటాడు. అది ఏం చేస్తుంటాడు? కదిపేయమని ఎప్పుడు పలకరించు, ప్రెసిడెంట్ భాష గారు బాగున్నారా అని అవతల నుంచి అంటుంటాడు. ఏం బాగు ఈ పాప మీద ఏదో ఉత్సాహంగా ఏదో చెప్పుకుందామని వచ్చాడు. కానీ ఎప్పుడైతే పాస్ గారు ఆ కండిషన్లో ఉన్నాడో, అబ్బాయి ఏం లేదండి బాగున్నారని పలకరిద్దామని చేశానండి అని చెప్పి. కాదు, ఎల్లప్పుడూ ప్రతి విషయమందు సమస్తమును గూర్చి, టైం ఉంది, స్టేటస్ ఉంది అండ్ పొజిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ అన్నిటి అందు ఎలా ఉండాలంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ వ్యక్తిని చూసి, వావ్, ఈయన స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియన్, స్పిరిట్ కంట్రోల్డ్ క్రిస్టియన్. హీ ఈజ్ నాట్ controlled by circumstances. He is not controlled by time. He is not controlled by the things. He is controlled by Holy Spirit.